ఇంజినీరింగ్ లో యూనివర్సిటీ ఫస్ట్ వచ్చి గోల్డ్ మెడల్ సాధించారు. ఇది ఇంటర్లో సాధించిన గోల్డ్ మెడల్. ఇది ఇది నేను సబ్మిట్ చేసిన ప్రాజెక్ట్ ని చూసి వాళ్ళు ఇచ్చిన అప్రిసియేషన్ లెటర్. ఇవన్నీ సాధించింది పెళ్లి చేసుకుని వెళ్ళిపోవడానికా? ఇంత చదువుకుని ఆ చదువుని పక్కన పెట్టి విదేశాలకు వెళ్ళిపోయి పిల్లలకంటూ ఉండాలా? నీ కూతుర్ని గొప్ప పొజిషన్ లో చూడాలని నీకు మాత్రం ఉండదా? అవుదా? ఉద్యోగస్తున్న దారుకు ఈ గోల్డ్ మెడల్స్ చూసి ఏం అనుకుంటావా? ఇవి చూసి రెచ్చుకొని మాట్లాడుతున్నా. ఇది ఒరిజినల్ గోల్డా? కోటింగ్ కదా. ఏంటి బంగారవా కోటింగ్ అని పేరు? గోల్డ్ మెడల్ అంటే అంత చీప్ అయిపోయిందా నీకు? అదే గీత, నా బంగారు తల్లి సాధించిన గోల్డ్ మెడల్స్ గురించి అంత తక్కువ చేసి మాట్లాడుతున్నావా? లేదమ్మా, నువ్వు చదువులోనే కాదు ఎందులోనైనా ఫస్ట్ వస్తావు. నేను కాదటం లేదు, నువ్వు చాలా గ్రేట్. కానీ తండ్రిగా వీళ్ళు కూడా గ్రేట్. చూసుకోవాలంటే మన కమ్యూనిటీలో ఎవ్వరూ చేయలేని గొప్ప సంబంధం చూసి నీకు పెళ్లి చేయాలి. కమ్యూనిటీ కోసం నీ ఆశల్ని వదులుకోగలనన్నా? మన ఉన్నది సొసైటీలో, ఆ కమ్యూనిటీలో నానుకున్న పరువు ప్రతిష్ట గురించి నీకు తెలీదా? కావాలంటే ఆ జాబ్ ఏదో పెళ్లి చేసుకున్న తర్వాత కూడా చేయొచ్చు కదా. జాబ్ కోసం వెళ్ళిన వాళ్ళు అక్కడ ఏ ముక్కు మొహం తెలియని వాళ్ళు పెళ్లి చేసుకుని వస్తుంటారు. అలా జరిగితే మన కమ్యూనిటీ ముందు నీ నాన్న తలెత్తుకుని తిరగలరా? ఇది లాజిక్ అంకుల్. అసలు పెళ్లి ఎప్పుడు వద్దని నేనంటుంటే మీరు ఏదైతే మాట్లాడుతున్నారేంటి? అవన్నీ తర్వాత చూసుకోవచ్చు. వాళ్ళు రాకముందే పెళ్లి రెడీ అవ్వు. నేను మాట్లాడేది ఎవరు వినిపించుకోరు ఇంకే. అందరికీ నేను ఒక బెడిదారిలా కనిపిస్తున్నాను. ఆగి చేస్తున్నారు, అవసరంగా అతి చేయకు. ఆగు. ఆహా, వాళ్ళ ముందు నా పరువు నిలబెట్టాలి కదమ్మా. పెద్ద మనుషులు ఇంటికి పిలిచి బిల్లులు చూపించకుండా ఎలా పంపించేది? ఎలాగో వస్తున్నారు, నువ్వు రెడీ అయి కూర్చో. వాళ్ళకి నువ్వు నచ్చాలి, నీకు అబ్బాయి నచ్చాలి, అబ్బాయి నీకు ఓకే చెప్పాలి. అవన్నీ జరిగితే అప్పుడు చూసుకుందాం, ఓకేనా? నాన్న అది కాదు నాన్న, నేను చెప్పేది ఏంటంటే ప్రియాది, మహా గురించి వదిలే. స్వీట్స్ ఆర్డర్ ఇచ్చా కదా, పిల్లకి తీసుకుందాపు. సరేనా మహా? నేను బయటకు వెళ్ళి వస్తాను, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. నాన్న దీన్ని ప్రేమ అంటారా, బాధ్యత అంటారా, లేదా డిక్టేటర్షిప్ అంటారా? నీ దయ వల్ల నాకు ఒక అమ్మాయి దొరికి మా అన్నయ్య పెళ్లితో పాటు నా పెళ్లి అయిపోతే ఈ ఇంటికి 2 ఆడతికలు దొరుకుతాయి. మా పెదనాన్నలు మా అత్తమారు 2 మొదలవుతాయి. పచ్చడి చేస్తా పాడటం నేను పాడుతున్నానా? సరే రేడియో పాడుతుంది. గో బ్లేమ్ మై బేబీ. ఆ బేబీని నా కారు టైర్ కింద పెడితే గాని నా కసి తీరదు. ఓ, మాకన్నా ముందు ఈ ఇంట్లో పుట్టావు కాబట్టి భరిస్తును. దిస్ ఈజ్ నాట్ మై ఆడియో ఇన్ ద రేడియో. ఉడుపనున్నాయా? ఇదేసుకో, ఇస్త్రీ చేసి పెట్టారు. కార్ని షర్ట్ గురించి అరిచింది. పెళ్లి చెప్పులకి నగిపోయిన చొక్కు ఎవరైనా వేసుకెళ్తారనయా? ఇవాళ ఎలాగైనా ఈ అమ్మాయి ఓకే కావాలి, వదిలేపోవాలి. గాయత్రిని అంటే అత్త ఏదేదో మాట్లాడుతుందా? వాళ్ళకి ముందు నుంచే మనం భరత్ తీయాలి. నాన్సెన్స్. పిల్లనే చూడలేదు, తరాతాకే అవుతున్నారు. వదిలేదా? ఇప్పుడు అవన్నీ ఎందుకు గుర్తు చేసుకోవడం? అత్తయ్య గనక గాయత్రిని నీకిచ్చి పెళ్లి చేస్తే మా సంగతి వదిలే, నిన్ను కన్నాని మాత్రం బాగా చూసుకునేది. గాయత్రికి విషయం తెలుసు, తెలిస్తే ఊరుకోలేదా? అమ్మా, మా అమ్మాయికి పెళ్లి వయసు దాటిపోతుంది. తొందరగా మంచి పెళ్లి సంబంధం చూపించు తల్లి. ఆ తాకుబోతు నారాయణ గారి ఇల్లు మాకే దక్కాలి. అమ్మా, మా అమ్మ ఏం కోరుకుంటుందో తెలుసు కాబట్టి అడుగుతున్నాను. అవన్నీ అస్సలు జరగకూడదు. నేను మా మాధవ్ బావనే పెళ్లి. అమ్మా, నువ్వు నా భుజం తట్టి ధైర్యం చెప్తున్నావా? అమ్మ కాదే నేను. నువ్వా? ఏంటి ఇప్పుడు నందిని వార్త మాకే కొత్త దగ్గర మీ బావ వల్ల నాన్న మీ పెద్ద మామ గొడవ పడ్డారంట. అక్కడ తెలిసింది ఏంటంటే ఈ రోజు మీ మాధవ్ బావకి పెళ్లి చూపులంట. ఏంటి? నీ అమ్మ. అమ్మా, మా అమ్మ ఆరోగ్యం బాగుండాలి, ఆ బీపీ తగ్గాలి, గుండె బాగుండాలి. ఇప్పుడు ఎలాగే మా అమ్మ మధ్యలో వెళ్ళనివ్వదు. తొందరగా వెళ్ళి ఆపకపోతే నీ బావ వెళ్ళిపోతాడు. అయ్యో అమ్మా, ఏం చేయాలి? నువ్వే ఏదో ఒక దారి చూపించు తల్లి. తీసుకుని వెళ్ళిపో. ఈ రీతికి అబ్బా తర్వాత చెప్తాను. నువ్వు వెళ్ళు, బాగా వచ్చేస్తుంది. గాయత్రి, పద పెళ్లి ముడుపు పెడదాం. అలాగేనమ్మా, అందుకే కదా వచ్చు. కట్టే వెళ్దాం. ఇవ్వు. ఏమివ్వాలే? ఊడుపు. ఇందులో ఉంది చూడు. ఇందులో లేదే. సరిగ్గా చూడు. ముడుపు అంటే నీ తలకాయ ఎంత ఉంటుంది, ఇందులో లేదు. కావాలంటే చూడు. ఏమైందే? గుళ్ళో ముడుపులు ఎత్తుకెట్టి దొంగలు కూడా తయారయ్యారా? నువ్వు ఇంట్లోనే పెట్టి మర్చిపోయి ఉంటావు. నేను మర్చిపోయింటే నాకు బాగా గుర్తు, ఇందులోనే పెట్టాను. నువ్వు ఈ మధ్య అన్ని మర్చిపోతున్నావమ్మా. ఏంటి? నేను ఇంతకు ముందు ఏం మర్చిపోయాను చెప్పే. చూసావా, ఆ సంగతి కూడా మర్చిపోయావు. నువ్వు ఇక్కడే కూర్చో, నేను ఇంటికి వెళ్ళి తీసుకొస్తా. మళ్ళీ ఇంటి దాకా ఏమవుతావు? ఇక్కడే కొట్టుకట్టు తల్లి. మరి అదేం చేద్దాం? తలకాయ కేసి కొట్టుకున్నామా? ఉండు తెస్తాను.
వింతగా ఉంది. ఏదైనా పని చెప్తే మూకుతూ మురుగుతూ చేసేది. ఇప్పుడు తనంతట అదే వెళ్ళిపోయింది. అదే మర్చిపోయింది కదా! అందుకే పెరుగుతుంది. ఆఫ్ ఉంది. నువ్వు ఆన్‌లో ఉన్నావా? ఆఫ్ పక్కనే ఉంది. ఆఫ్టర్ పెళ్లి చూపులు. ఎవ్వడాపినా ఆగేదే లేదు. హౌ మచ్ లేటు? హలో లోపల పెట్టు. వెరీ డిక్కీలో పెట్టు. అన్నయ్య! అన్నయ్య! లీటిపోతుంది ఇంకెంతసేపు రా? పాలు పెళ్లి తాగిపోతుందిరా. హ్మ్. పిల్లొచ్చింది. అప్పుడే వచ్చిందా? అది వాసన పసిగట్టి వచ్చుంటుంది. వచ్చింది పిల్లి కాదు. వాసన పసిగట్టి వేరే ఉంచారులే. వేరేనా? పెళ్లి చూపులా? మళ్ళీ చూపులు. నేనక్కడ గుళ్ళో దేవుడికి దండం పెట్టుకుంటున్నాను. నీతో తప్ప ఎవరితోనూ పెళ్లి కావద్దని. నువ్వేమో నన్ను తప్ప ఊళ్ళో అందరికీ పెళ్లి చూపులు చూడడానికి వెళ్తున్నావు. ఏంటి బావ ఇది? మంచి టైంకొచ్చావు. నీకోసమే సేతవుతుంది. నా నీ ఆ! ఆ! అబ్బ! సరే. ఏంటి బావ మాట్లాడవు? ఏం చెప్పాలి గాయత్రి? నీకన్నీ తెలుసు. అంతా తెలుసు. అత్తయ్య గారు ఒప్పుకుంటే నేనిలా బయట సంబంధాలు ఎదురు చూస్తాను. ఆప్షన్ ఏ వద్దంటే ఆప్షన్ బికి వెళ్ళొచ్చేది కదా! ప్రీ జోకులొద్దురా. ఇది నా లైఫ్ రా. ఆ ఇంటికి ఆడవాళ్ళు రావడానికి ఎందుకు భయపడుతున్నారో తెలుసా? మీ అమ్మ పెట్టిన శాపం వల్ల. మీ అమ్మ చేసిన ప్రచారం వల్ల. మా అన్నయ్యకి ఇప్పటికీ పెళ్లి కాకపోవడానికి మీ అమ్మే కారణం. ఆ విషయం నీకు తెలీదా? అది నా తప్పా? చూడు గాయత్రి, నిన్ను ఇంటికి కోడలిగా పంపించడం పక్కనుంచు. అసలు నిన్ను ఈ ఇంటికి పంపించడానికే మీ అమ్మ ఒప్పుకోదు. ఇలా దొంగతనంగా రావాల్సొస్తుంది. అలాంటిది నిన్ను నాకిచ్చేలా చేస్తుంది. కొద్ది రోజులు ఆగొచ్చు కదా. ఇప్పటికి మా అన్నయ్య జుట్లు తెల్ల వెంట్రుకలొస్తున్నాయి. నీకోసం అయితే ఇద్దరు మనుషులు లేపి తాళి కట్టించాలి. రే చిన్నప్పుడు మీ అన్నయ్య నీ ఒట్టి కడుగుతుంటే నేను నీళ్లు పోసానురా. నాకు సపోర్ట్ చేయవేంట్రా నువ్వు? అబ్బా! నువ్వు మాట్లాడి గురించి చేస్తావేంటి? అనయ్య ఏది లేదు. తొందర ఓ అనుకున్నాను. వస్తావని. బావ తర్వాత ముగ్గురున్నారు. ఒక్కరూ సపోర్ట్ చేయరా? ఆయన తర్వాత ముగ్గురం పెళ్లి కొన్నాం. నీకు సపోర్ట్ చేస్తే మేము పెళ్లి పెట్టకులు లేకుండా మిగిలిపోతాం. ఇది అయ్యే పని కాదు గాని ఓకే. మీ అమ్మని ఒప్పించి అప్పుడు రా. మేమే దగ్గరుండి నీకు పెళ్లి చేస్తాం. వై ఆర్ యు లేట్? వాట్ ఈస్ కమింగ్? ట్రైయింగా? ట్రైయింగ్. హియర్ ఇదాలా. ఇక్కడికొచ్చేది సేల్ అమ్మే. టీయర్స్ వేస్ట్. ఫియర్స్ వదిలేసి మీ అమ్మని ఎదిరించా నా కొడుకుతో నీ మ్యారేజ్ నేను చేస్తా. మా అమ్మ మారదు ఒప్పుకోదు. నా బతికితే ఇదిగో నా ఏడుపు తగిలి ఈ పెళ్లి సంబంధం కూడా క్యాన్సిల్ అయిపోతుంది చూడు. కు, శాపంతవాస్. కు, కు. జయ, ఈసారి ఏది ఏమైనా ఆ అమ్మాయి నీకు ఓకే అవ్వాల్సిందే. పదండి. పదండి. ఏంటి మహా ఇంకా సారీ సెలెక్ట్ చేయలేదా? నేను త్వరగా రెడీ చేయమని మావికి చెప్పారు. నా గురించి నీకు తెలియదా వదినా? నువ్వు పెళ్లికి రెడీగా లేను. తెలుసు. మరి తెలిసి ఎలా రెడీ చేయాలని వచ్చావు? నువ్వు ఈ ఇంట్లో కుట్టిపోయావు. నేను బయట నుంచి వచ్చాను. నీకే స్వతంత్రం లేని ఇంట్లో నాకే వదిలిమా. ఇంట్రడ్యూస్ కిట్ క్యాండిలా. నేను నిన్ను తప్పు పట్టడం లేదు. కానీ సరిగ్గా నేను కలలు కంటున్న ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే టైంలో పెళ్ళట్టి మొత్తం నా కెరీర్ కి ఫుల్ స్టాప్ పెట్టాల్సి వస్తుంది. ఈ ప్రాబ్లం నచ్చి ఇలా బయటపడాలి. నాకు కూడా ఇలాగే ఉన్నట్టుండి సంబంధం చేసి మీ అన్ని చిక్కులు చేశారు. మొదట్లో ఇంకా చదువుకుంటే బాగుండు అనిపించింది. ఉద్యోగం చేయాలని కూడా అనుకునేదాన్ని. ఏం జరగలేదు. పెళ్ళే జరిగింది. ఇక నేను హ్యాపీగానే ఉన్నాను కదా. లేదు వదినా, హ్యాపీగా ఉన్నాను అని భ్రమలో ఉన్నావు. నీ మనసులో ఆ వెలితి అలాగే ఉంటుంది. ఈ పెద్దవాళ్ళు ప్రేమతో చేతులు కట్టేయకుండా తాళి కట్టిస్తారు. దాంతో మన ఆశలు, కలలు, కోరికలు అన్ని చంపుకొని బతకాలి. నేను అలా బతకడానికి సిద్ధంగా లేను వదినా. నాకు అడ్డు ఒక గుర్తింపు కావాలి. నా కాళ్ళ మీద నేను నిలబడాలి. నువ్వు ప్రాక్టికల్ గా ఆలోచించు మహా. హైదరాబాద్ లో ఇంజనీరింగ్ చేస్తాను అంటే మీ నాన్న అన్నయ్య ఒప్పుకున్నారా? ఇది ఇంకా పెళ్లి విషయం. మావి వాళ్ళు చాలా హోప్స్ పెట్టుకున్నారు. నమ్మి పక్క ఊరికి పంపించిన వాళ్ళు పెళ్లి చేసి విదేశాలకు మాత్రం పంపిస్తారు. నా కూతుర్ని విదేశాల్లో ఉద్యోగం చేసే వాళ్ళకి ఇచ్చానని కమ్యూనిటీలో చూపించుకోవాలి కదా. వీళ్ళ ఐడెంటిటీ క్రైసిస్ కోసం మళ్ళాంటి ఆడపిల్లల ఆశయాల్ని చిదిమేస్తున్నారు. అక్కడ పెద్ద మాట ఎందుకు మహా? ఇప్పుడు చేయకపోయేది పెళ్లి చూపి పెళ్లి కాదు కదా. తర్వాత అబ్బాయి నచ్చలేదని చెప్పు సరిపోతుంది. మహా నీ భోలి వావ్ మా ఏంటి ఇలాగే ఉంది? కియా ఏ అర్జెంట్ గా ఐశ్వర్యరాయ్లా మారిపోవాలా? అవసరం లేదు. పలానా సూర్యప్రతాప్ గారి కూతురు అనేలాగా కొంచెం రిచ్గా కనిపిస్తే చాలు. హారిక ఈ నగలువే సయంతయ్య. ఇంతకీ ఏ చీర కడుతున్నావు? ఆ రెడ్ శారీ మాత్రం కట్టుకో. ఎందుకత్తయ్య? ఆ అబ్బాయికి రెడ్ కలర్ అంటే ఇష్టం లేదంట. వాళ్ళ అమ్మ చెప్పింది. ఏ ఎత్తావాడు? హే కాబోయే వాడిని పట్టుకుని వాడు వీడు అట్టావేంటి? అది డిసైడ్ చేసుకోవాల్సింది నేను. సరే తయారయ్యి వచ్చి చూసాక నువ్వే డిసైడ్ చేసుకో. ఎవరవుతున్నారు? హారిక తొందరలో కానీ
అలాగేంటయ్యా ఏ తొందరగా రెడీ అవ్వు రెడీ పడటానికి ఇవ్వాలి అసలు నేను రీచ్ సారీనే కట్టుకుంటా నాకు నచ్చని చీర కట్టుకుని మీరు నాకు నచ్చని మనిషిని ఎలా కట్టుకుంటాను ఓ వెదవ కూడా రానివ్వు చెప్తాను మరి సంగతి మా బుత్తు వదిలి ఇంత చిన్న విషయానికి వందలింకు అమ్మి కేకు ఈ చీర నీకు బాగుంటుంది డాట్ ఏంటి డాడీ వెదర్ ఎప్పుడు ఎంతగా ఎప్పుడు వర్షం పడుతుందో అర్థం కావడం లేదు పైగా ఈ జనాభా అంతా ఈ ఇల్లు తెలిసి రోడ్డు మీద తిరుగుతున్నట్టు హెవీ ట్రాఫిక్ ఒకటి ఆరు తొందరగా మహాలక్ష్మిని పెళ్లి చేసుకుని ఎనడకి వెళ్ళిపోవాలి ఐ కాట్ ఆ అమ్మాయి ఫోటో మాత్రమే చూసావు అప్పుడే పెళ్లి దాకా వెళ్ళావేంట్రా ఒకరికొకరు నచ్చాలి కదా నాకు నచ్చి తనకు నచ్చికించేస్తుంది నన్ను కరెంటుందా ఇంతకన్నా మంచి సంబంధం దొరుకుతుందా స్టాప్ 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 బ్యాక్ 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 అలా బ్యాక్ బ్యాక్ అంటాడేంటి ఏంటి సార్ కుమారికేయు సరే సార్ స్టాప్ 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 చేంజా సార్ హలో నాది నేను కొనుక్కున్నా వేరమ్య కానీ నేను చూస్తే నీదైపోతుందా నాకు బాగా నచ్చింది నచ్చితే నీదైపోతుందా అయ్యి తీరాలి నాకు నచ్చింది నేను కోరుకున్నది ఎలా అయినా సరే దక్కించుకుంటాను నేను ఇవ్వను ఇలాంటిది ఇంకోటి ఉండేవాడు ఇంకోటి నువ్వు తీసుకో నాకు మాత్రం ఇది కావాలి నువ్వు ఎంత కొనా 500 కరిగా పోయి ఇప్పుడు చెక్ ఇవ్వను 5,000 ఇవ్వకపోతే ఇక్కడ చంపేస్తాను ఐ విల్ కిల్ యూ అదేంట్రా 500 బొకేని 5,000 పెట్టుకున్నావు నాకు నచ్చింది అంటే ఎంత దూరమైనా వెళ్తాను ఎలాగైనా సొంతం చేసుకుంటాను తెలిసింది కదా ఇది మహాలక్ష్మి కోసం ఆ పార్క్ పక్కనే పెద్ద బిల్డింగ్ ఉంది కదా మహాలక్ష్మి అని రాసుంది అదే వచ్చేసాడు చూస్తున్నా అది కారు వచ్చేసింది రోడ్డు మీద లేపా ఇతనే నా ఫ్రెండ్ రాజశేఖర్ అవసరం నమస్తే ఎవరి మా అబ్బాయి భూషణ్ నమస్తే అండి నమస్తే వాళ్ళు మా బియ్యకు మా అబ్బాయి వాళ్ళు నమస్కారం అండి నమస్తే మీరు వస్తుంటే దారిలో రిసార్ట్స్ కనిపించే ఉంటుంది ఏ కనిపించలేదే తీసు అలాగేనండి ఈ నగలు ఎందుకు వద్దునా నాకు నచ్చలేదు తీసే వద్దు నాకు వద్దు హాయిగా రెడీ అయిందా త్రిశూలం ఒక్కటి తక్కువైంది ఇన్ని నగలేంటమ్మా అయ్యో వడ్డానం వెళ్ళిన హాయిగా మక్కి లేవమ్మా ఎందుకే అవి కూడా వేసుకుని అమ్మోర్లా వెళ్తాను ఇందులో సగం తీసేస్తావా లేదా కట్టారు ఓకే వాళ్ళు ఇక్కడే ఉన్నారు చేపలేసి పడుకోమను 1 గంట తర్వాత వస్తాను ఏంటి ఆటలుగా ఉందా ముందు నగలన్నీ తీసే వదినా ఈ కాలంలో సింపుల్ గానే చూపిస్తున్నారు అత్తయ్య మరి దేనికోసం ఇన్ని నగలు చేయించింది ఎందుకు హారిక లాకర్ లో దాచుకోవడానికా కాదు మూట కట్టి వచ్చినోడు చంకలో పెట్టి పంపడానికి అయ్యో దీంతో నేను వేగలేని ఎలాగున్నారా అక్కడ వాళ్ళు ఏదో చూస్తున్నారు అమ్మయ్య తీసే వదినా మహా నీకో విషయం తెలుసా ఆ అబ్బాయి సినిమా హీరోలో ఉన్నాడు ఇప్పుడేంటి హీరోయిన్ కేసినట్టు నన్ను మోడర్న్ స్కర్ట్లు వేసుకుని బయటికి రమ్మంటావా ఇదిగో ఇలా తిట్టం అన్నట్టు అక్కడ కూడా మాట్లాడుకో కాస్త నవ్వవే బెదరదానం అనుకుంటారే కాస్త నవ్వు మొహతో రా అంటున్నాను నాకు నవ్వు రాదు మా అత్తయ్య మా బియ్యం పరువు చెప్పడానంటే నువ్వు ఇలా మాట్లాడకూడదు ఇలా పెంకికి ఏం చేయకూడదు సరేనా సరే ఆ సూట్ వేసుకున్న లేడీ ఎవరు అంత పొడుగుంది కిలక పల్లె ఉంది అయ్యో కర్మ అదిలే నేను కలుకుకో అయితే నీ కర్మ కాదు నా కర్మ నమస్కారం పెట్టు దేవుడుకో అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్నలకి ఒళ్ళు కూర్చో మా అన్నయ్య మాధవ కెలిగూరు కథలే నీ తరపున ఆడవాళ్ళు ఎవరు రాలేదేంటి ఆడవాడు ఎవరు లేరండి మా అమ్మ చిన్నప్పుడు పోయేది ఇంట్లో ఉండేది మేము ఐదుగురమే ఇంతమందికి మా అమ్మాయి మాత్రం వండి పెట్టాలా అవసరం లేదండి నాకు ఒకటి చేయడం కొంచెం నీకు వంట చేయడం అంటే ఇష్టమా అవసరం అమ్మ పోయాక తమ్ముళ్ళు ఆకలితో ఉండకూడదని నేర్చుకున్నాను ఈ గారెలు ఎవరేసారండి మా అమ్మాయి చేసింది గారెలు ఎలా వేయాలో ఎలా కాల్చాలో నేను చూపిస్తాను